రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏం చేసినా విలక్షణంగా ఉంటుంది, అనూహ్యంగా ఉంటుంది. అనేక మంది అనేక రకాలుగా దాని గురించి కథలుగా చెప్పుకునేలాగా ఆయన చేయగలరు. మార్చి నెల 30వ తారీఖున ఉగాది రోజున, ఉత్తరాదిలో దీన్ని వర్ష ప్రతిపద అంటారు. ఈ వర్ష ప్రతిపద రోజున నరేంద్ర మోదీ గతంలో ఎవరూ ఎన్నడూ చేయనటువంటి ఒక పనిని చేయబోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడికి వెళుతున్నారు అని తెలిసినప్పటి నుంచి కుహనా సెక్యులర్ మేధావులు, లెఫ్ట్ లిబరల్ మేధావులు దాని గురించి చాలా పెద్దగా చర్చిస్తున్నారు. ప్రధానమంత్రి ఏమిటి, అక్కడికి పోవడం ఏంటి, ప్రధానమంత్రి ఏమిటి, ఆ ప్రాంతానికి వెళ్ళడం ఏంటి, అక్కడ కార్యక్రమంలో పాల్గొనడం ఏమిటి, పలానా వారితో వేదిక పంచుకోవడం ఏమిటి అని చెప్పి గగ్గోలు పెట్టేస్తున్నారు. ఇంతకీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్కడికి వెళ్తున్నారు? మార్చి 30వ తారీఖున ఉగాది రోజున, వర్ష ప్రతిపద రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాగపూర్కి వెళ్ళబోతున్నారు. కేవలం నాగపూర్కి వెళితే పెద్ద వార్త కాదు. నాగపూర్తో పాటు ఆయన రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క హెడ్ క్వార్టర్స్, కేంద్ర కార్యాలయానికి వెళ్తున్నారు. కేంద్ర కార్యాలయం దగ్గర ఉన్నటువంటి ఒక స్థానానికి వెళుతున్నారు. వేదికని ఆయనతో పాటు పంచుకుంటున్న వాళ్ళలో ఆర్ఎస్ఎస్ యొక్క సర్సంఘ చాలకైనటువంటి మోహన్ భాగవత్ ఉన్నారు. అంటే మోహన్ భాగవత్, నరేంద్ర మోదీ పక్కన కూర్చోబోతున్నారు. ఇంకేముంది, ఈ దేశంలో ఉన్నటువంటి కుహనా సెక్యులర్ శక్తులకు, వామపక్ష శక్తులకు, బీజేపీ వ్యతిరేకులకు, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకులకు, ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచన విధానాన్ని పగలు రాత్రనక విమర్శిస్తూ ఉండే వాళ్లకు ఇంకా కోతికి కొబ్బరికాయ దొరికినట్టుగా అయిపోయింది. నరేంద్ర మోదీ దేశ ప్రధానమంత్రి ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్ళడం ఏమిటి, ఆర్ఎస్ఎస్ చీఫ్తో వేదిక పంచుకోవడం ఏంటి? తమాషా ఏంటంటే, వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014 నుంచి ఇప్పటి వరకు 3 సార్లు మోహన్ భాగవత్తో వేదిక పంచుకున్నారు. 3 సార్లు. రీసెంట్గా ఆయన వేదిక పంచుకున్నది 2014లో ఒకసారి వేదిక పంచుకున్నారు. ఆ తరువాత మొన్న అయోధ్యలో బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు గర్భగృహంలో రామునికి పాలాభిషేకం చేసినటువంటి వ్యక్తులు ఇద్దరు, ఒకరు మోహన్ భాగవత్, ఒకరు నరేంద్ర మోదీ. అదేవిధంగా అయోధ్యలో మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కూర్చున్నటువంటి వ్యక్తి మోహన్ రావు భాగవత్. కాబట్టి 3 సార్లు ఇప్పటి వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మోహన్ రావు భాగవత్ అంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ వేదిక పంచుకున్నారు. ఇది 4వసారి కాబోతోంది. ఈసారి ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయానికి అతి సమీపంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్కి చెందినటువంటి ఒక ప్రాజెక్ట్ యొక్క ఆవిష్కరణలో ప్రధానమంత్రి పాల్గొనబోతున్నారు. ఆ కార్యక్రమం పేరు మాధవ నేత్రాలయ ఐ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్. అంటే ఇదొక కంటి ఆసుపత్రి. దాదాపు 6 ఎకరాల భూమిలో 250 పడకలు, 14 అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్స్, 14 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్స్ ఉన్నటువంటి హాస్పిటల్ ఇది. ఈ హాస్పిటల్ని ప్రారంభించేందుకు ఆయన వెళ్తున్నారు. ఆయనతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, నాగపూర్ ఎంపీ కేంద్ర మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ కూడా వేదిక మీద ఉండబోతున్నారు. ప్రధానమంత్రి, స్థానిక ఎంపీ, ఆయన కేంద్ర మంత్రి కూడా, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆర్ఎస్ఎస్ చీఫ్, వీళ్ళు ఈ మాధవ నేత్రాలయ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ మాధవ అంటే ఏమిటి? చాలామందికి తెలియకపోవచ్చు. ఆర్ఎస్ఎస్ యొక్క 2వ సర్సంఘ చాలక అయినటువంటి గురూజీ గోల్వల్కర్. చాలామందికి గురూజీ గోల్వల్కర్ అన్న పేరే తెలుసు. ఆయన పూర్తి పేరు మాధవ సదాశివ్ గోల్వల్కర్. ఆయన పేరిట ప్రారంభమవుతున్నటువంటి నేత్రాలయం. దీనికి నరేంద్ర మోదీ వెళుతున్నారు.
కాబట్టి చాలా దగ్గర ఆ పక్కనే రేషింబాగ్ ఆర్ఎస్ఎస్ ఎక్కడైతే పెద్ద కార్యక్రమాల్ని నిర్వహించేటటువంటి ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి చాలా రకాల కార్యక్రమాలను నిర్వహించే వ్యవస్థలు ఉన్నటువంటి రేషింబాగ్, డాక్టర్ హెడ్గేవార్ సమాధి ఉంది, గురూజీ యొక్క స్మృతి స్థలం ఉంది, అక్కడే గురూజీ గోల్వల్కర్ యొక్క స్మృతి స్థలం ఉంది. ఇవన్నీ కూడా ఉన్నటువంటి చోటకి చాలా దగ్గర. అక్కడికి మోదీ వెళ్తున్నారు కాబట్టి పాత అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ డాక్టర్ హెడ్గేవార్ దగ్గరికి కూడా, డాక్టర్ హెడ్గేవార్ సమాధి దగ్గర కూడా ఆయన వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రోగ్రామ్ ఇంకా ఫైనల్ కాలేదు. ఉగాది డాక్టర్ హెడ్గేవార్ అంటే ఆర్ఎస్ఎస్ సంస్థాపకుల పుట్టినరోజు. ఆ రోజున అక్కడ ఉన్నప్పుడు రేషింబాగ్లో ఉన్నటువంటి డాక్టర్ హెడ్గేవార్ సమాధి స్థలానికి కూడా వెళ్ళినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం మహాల్లో ఉంటుంది. ఈ మహాల్లోనే ఇటీవల మత కల్లోలాలు జరిగినాయి. మూకలు అల్లాహు అక్బర్, లబ్బైక్ అల్లాహుమా అని చెప్పి నినాదాలు చేసుకుంటూ వచ్చేసేసి ఔరంగజేబు కోసము విధ్వంసాన్ని సృష్టించినటువంటి ప్లేస్ మహాల్ ఏరియాలోనే. మహాల్ ఏరియాలో ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ ఉంటుంది. రేషింబాగ్లో ఆర్ఎస్ఎస్ యొక్క సంస్థాపకుని సమాధి ఉంటుంది, గురూజీ గోల్వల్కర్ యొక్క స్మృతి స్థలం ఉంటుంది, మిగతా అనేక వ్యవస్థలు ఉంటాయి, స్కూల్, మిగతా కార్యాలయాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. అక్కడికి కూడా ఆయన వెళ్ళినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. తమాషా ఏంటంటే ఉగాది నాడు ఆర్ఎస్ఎస్ యొక్క 100 సంవత్సరాలు పూర్తయి శత జయంతి జరుపుకోబోతున్న సమయంలో నరేంద్ర మోదీ వెళ్ళటం. దేశంలో ఈ రకంగా ఆర్ఎస్ఎస్ తోటి వేదికని పంచుకున్న మరో ప్రధానమంత్రి లేరా అంటే ఉన్నారు. ఇంతకుముందు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి సర్సంఘ చాలక్తో వేదికని పంచుకున్నారు. నాగపూర్లో కాకపోవచ్చును కానీ వేదిక పంచుకున్నారు. దేశానికి రాష్ట్రపతిగా ఉండి రాష్ట్రపతి పదవి నుంచి వైదొలిగిన తరువాత ప్రణబ్ ముఖర్జీ ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వచ్చారు, నాగపూర్కు వచ్చారు. నాగపూర్లో జరిగేటటువంటి ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్ క్యాంపు యొక్క ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఆర్ఎస్ఎస్తో తనకున్నటువంటి అభిప్రాయ భేదాలను కూడా చాలా ధైర్యంగా ఆయన చెప్పారు. ఆర్ఎస్ఎస్ కూడా వాటిని ఆనందంగా స్వీకరించింది, ఆయనకు చేయవలసినటువంటి సత్కారం చేసింది, అత్యంత ఆదరపూర్వకంగా ఆయన్ని పంపించింది. కాబట్టి దేశ మాజీ రాష్ట్రపతి, గతంలో ఒక ప్రధానమంత్రి ఆర్ఎస్ఎస్తో వేదిక పంచుకున్నారు. ఇప్పుడు నరేంద్ర మోదీ కూడా వేదికను పంచుకోబోతున్నారు. అయితే నరేంద్ర మోదీ కన్నా ముందు ఇంకొక ప్రధానమంత్రి కూడా, చాలామందికి తెలియని విషయం, ఇంకొక ప్రధానమంత్రి కూడా ఆర్ఎస్ఎస్ని రిపబ్లిక్ డే ఫంక్షన్లో పాల్గొనమని ఆహ్వానించారు. ఎవరో తెలుసునా? ఆర్ఎస్ఎస్కి నిలువ నీడ లేకుండా చేస్తాను, భారతదేశంలో ఆర్ఎస్ఎస్కు కాలు మోపేందుకు ఒక అంగుళం స్థలం కూడా ఇవ్వను అని చెప్పి బహిరంగంగా ప్రకటించడమే కాకుండా ఆర్ఎస్ఎస్ని నిషేధించినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు. జవహర్లాల్ నెహ్రూ 1962 చైనా యుద్ధం తరువాత 1964లో రిపబ్లిక్ డే ఫంక్షన్కి ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్ని మార్చ్ పాస్ట్లో పాల్గొనమని చెప్పి ఆహ్వానించారు. రిపబ్లిక్ డే అనేక సంస్థలు మార్చ్ పాస్ట్లో పాల్గొంటూ ఉంటాయి, స్కౌట్స్, గైడ్స్, ఎన్సీసీ, ఈ రకంగా ఆర్ఎస్ఎస్ని కూడా పాల్గొనమని పిలుపునిచ్చారు. కేవలం 2 రోజుల వ్యవధి మాత్రమే ఇచ్చినప్పుడు ఢిల్లీలోని 2000 మంది స్వయం సేవకులు పూర్తి యూనిఫామ్లో, దాన్ని ఆర్ఎస్ఎస్లో గణవేష్ అంటారు, యూనిఫామ్లో పాల్గొన్నారు. కాబట్టి ప్రధానమంత్రులు ఆర్ఎస్ఎస్ని ఆహ్వానించటము, లేకపోతే ఆర్ఎస్ఎస్ తోటి కార్యక్రమాలు జరపటము ఇదేం కొత్త కాదు. మోదీ మొట్టమొదటిసారి చేయటం లేదు, వాజ్పేయి చేశారు, నెహ్రూ చేశారు. మరొక ప్రధానమంత్రి, ఆయన చాలా తక్కువ కాలం ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. 1965లో పాకిస్తాన్తో యుద్ధం జరిగేటప్పుడు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒకటి ఏర్పాటు చేశారు. దానిలో గురూజీ గోల్వల్కర్ని సభ్యులుగా ఉంచారు. ఇది కూడా చాలామందికి తెలియదు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ని విమర్శించేటటువంటి వామపక్షులకు ఇది గుర్తుకు కూడా ఉండదు. 1965కి సంబంధించినటువంటి నేషనల్ కౌన్సిల్ ఒకటి యుద్ధ సమయంలో ఏర్పాటు చేశారు. దానిలో గురూజీ గోల్వల్కర్ ఒక సభ్యులు. ఆయన ప్రసంగం యొక్క కాపీ ఈరోజు గవర్నమెంట్ రికార్డ్స్లో ఉంది.
కాబట్టి నరేంద్ర మోదీ కొత్తగా ఏం చేయటం లేదు. ఆయన చేస్తున్న దానిలో కొత్తది ఏంటంటే ఆయన ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్ళడం. అయితే ఈ మధ్యలో కనీసం 3 సార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు ఆర్ఎస్ఎస్కి ఉన్నటువంటి సంబంధం గురించి మాట్లాడారు. ఇటీవల ఒక విదేశీ సైంటిస్ట్కి ఇచ్చినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఒక నిపుణుడికి ఇచ్చినటువంటి పాడ్కాస్ట్లో నా జీవితంలో క్రమశిక్షణను, జాతీయ భావాల్ని, దేశభక్తిని నేర్పించి నా జీవితానికి ఒక దశను దిశను ఇచ్చినటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని నిస్సంకోచంగా చెప్పారు. గత నెల ఆయన అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళన్ 98వ మరాఠీ సాహిత్య సమ్మేళనం జరిగింది. ఈ సాహిత్య సమ్మేళనంలో పాల్గొన్నటువంటి నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ భారతదేశపు గౌరవోజ్వలమైనటువంటి పరంపరను, ఇతిహాసాన్ని, చరిత్రని తరువాతి తరాలకు అందించడంలో చాలా కీలక పాత్ర వహిస్తోంది అని చెప్పి అన్నారు. కాబట్టి ప్రధానమంత్రి ఆర్ఎస్ఎస్ని బహిరంగంగా పొగడటము మొదటిసారి కాదు, ఆర్ఎస్ఎస్ సరసంగ చాలకుతో వేదికని పంచుకోవడము మొదటిసారి కాదు, ప్రభుత్వము ఆర్ఎస్ఎస్ కలిసి పనిచేయటము నెహ్రూ కాలంలో, లాల్ బహదూర్ శాస్త్రి కాలంలోనూ జరిగినాయి. కానీ నరేంద్ర మోదీ చేస్తుంటే మాత్రము అది పెద్ద ఇష్యూగా చేసి మోదీ తన యొక్క అసలు రూపాన్ని ప్రదర్శించేస్తున్నారు, బట్టబయలైపోయింది, ఆర్ఎస్ఎస్తో ఆయనకు ఉన్నటువంటి కనెక్షన్స్, ఈ రకమైనటువంటి రకరకాల మాటలు రాబోయే 4-5 రోజుల్లో మీరు వినబోతున్నారు. విమర్శకులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో ఆయన ఏం మాట్లాడారో దాన్ని చీల్చి చెండాడటం కోసము పూర్తి సంసిద్ధతతో ఉన్నారు. కానీ వేటిని పట్టించుకోకుండా నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ సంస్థ అయినటువంటి మాధవ్ నేత్రాలయ కార్యక్రమానికి వెళ్ళబోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.